స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు అడిగే హక్కు లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. 10 ఏళ్లలో గ్రామీణ వ్యవస్థలు నాశనం చేశారని మండిపడ్డారు. అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, కేంద్రం నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని రామచంద్రరావు స్పష్టం చేశారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓట్లు అడిగే అధికారం నైతికంగా లేదు వాళ్ళకు. ఏ బీఆర్ఎస్ పార్టీ అయితే 10 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పరిపాలించిందో, మొత్తము స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీ. కేంద్రం నుంచి రకరకాలైనటువంటి పేరు మీద వచ్చిన నిధుల్ని దారి మళ్లించి గ్రామీణ ప్రాంతాన్ని ఈరోజు ఎండబెట్టారు, గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి లేకుండా చేశారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో వారి సమయంలో అనేక మంది సర్పంచులు బాధపడి కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. ఈరోజు 12,600 ఏవైతే గ్రామ సర్పంచులు ఉన్నారో ఇక్కడ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మీరు గెలిపిస్తేనే కేంద్ర నిధులు నేరుగా మీకు వచ్చే ప్రయత్నం మేము చేస్తాం.